హాయ్ గైస్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది. ఇక మనం మన వీడియోలోకి వెళ్దామా? వెల్కమ్ టు మై వీడియో. మనం ఈ వీడియోలో ఒక ఆన్లైన్ జాబ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకుందామా? ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. కంపెనీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఒక నాణ్యత గల కంపెనీ కొత్త వారిని ఇన్వైట్ చేస్తూ ఉంది. కంపెనీ పేరే SBO, స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రభుత్వం నుండి అనుమతి పొంది ముందుకు దూసుకువస్తున్న కంపెనీ. పేరు ప్రఖ్యాతులతో రూపొందించబడినది. దాదాపు 5-6 సంవత్సరాల మునుపటి నుండే మొదలుపెట్టి ఒక చిన్న కంపెనీగా కొద్దిగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. అప్పుడప్పుడు ఎన్నో ఒడిదొడుగులకు లోనే నిలపకుండా మళ్ళీ విజృంభిస్తూ పునరావృతం చెందుతూ వస్తూ ఉన్న కంపెనీ SBO. ప్రస్తుతం ప్రభుత్వం నుండే పూర్తి అనుమతి పొందింది SBO. సో ఇప్పుడు ఈ SBOలో దాదాపు 3-4 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారిని ఓల్డ్ మెంబర్స్ అంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు SBO క్రొత్త వారిని ఆహ్వానించబడుతుంది. సో ఎవరైనా ఒక మంచి కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటే, ఆన్లైన్లో పని చేయదలిచిన వారు తప్పకుండా SBOలో జాయిన్ అవ్వచ్చు. ఇక ప్లాన్స్ గురించి తెలుసుకుందామా? మార్కెటింగ్ ప్లాన్. ఇకపోతే ప్లాన్స్ ఏంటి అని అంటే, న్యూ మెంబర్స్ ఫ్రీగా, నో ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి డబ్బు చెల్లించకుండా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవ్వచ్చు. అది కూడా లైఫ్ టైం, అంటే జీవితకాలం పూర్తిగా ఫ్రీగా వర్క్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉండొచ్చు. వీరికి డైలీ ఒక టాస్క్ అనేది ఉంటుంది. ఆ ఒక్క టాస్క్కు డైలీ 5 రూపీస్ అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే నెలకు 150 రూపాయల అమౌంట్ వస్తుందన్నమాట. మొత్తం మీద 500 రూపాయలు జమ చేయబడినంత వరకు వర్క్ చేసిన తర్వాత 500 అయిన వెంటనే వాళ్ళు విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. విత్డ్రా రిక్వెస్ట్ పెట్టిన 7 రోజుల లోపల వారి జమ చేయబడిన 500 రూపీస్ వారి అకౌంట్లో అమౌంట్ పడుతుంది. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వారి పేరుతోనే నమోదయ్యి ఉండాలి, ముఖ్య విషయం. ఇకపోతే కండిషన్ ఏంటి అని అంటే, ఫ్రీగా జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు 1, 2, 3, 4 రోజుల వరకు వర్క్ చేయకపోయినా పర్లేదు. అయితే 5 రోజుల వరకు కంటిన్యూగా పని చేయకుండా వదిలేశారంటే మాత్రం వారి ఐడి టర్మినేట్ చేయబడుతుంది అని కండిషన్ పెట్టారు. అది మాత్రమే కాదు, మరి ఎప్పుడు ఫ్యూచర్లో ఆ ఐడికి ఇచ్చిన మొబైల్ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ మళ్ళీ SBOలో వర్క్ చేయబడదు. సో జాగ్రత్తగా వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఫ్రీగా డైలీ 5 రూపీస్, మంత్లీ 150 అమౌంట్ తీసుకుంటూ ఉండవచ్చు. ఇందులో వర్క్ అంటూ అంత పెద్ద కష్టమైన పనేం కాదు. SBO కొన్ని కంపెనీలతో టైఅప్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ కంపెనీల ప్రోడక్ట్ సేల్స్ కోసం కొన్ని ఇమేజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఇమేజెస్ను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సి ఉంటుంది. అంటే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, షేర్ చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవే సోషల్ మీడియాలో ఈ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ను షేర్ చేయాల్సి ఉంటుంది. అదే వర్క్. కానీ కొంతమందికి ఈ వర్క్ కూడా తెలియని వారు ఉంటారు. తెలియని వారికి కంపెనీనే నేర్పిస్తుంది. సో వర్క్ గురించి నో టెన్షన్. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటే, ఇండివిజువల్ మార్కెటర్. ఇండివిజువల్ మార్కెటర్గా అంటే ఎవరవునంటే, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అంటే ఫ్రీగా జాయిన్ అయ్యి నెలకు 150 సంపాదిస్తూ ఉంటారు. వారికి అది సరిపోదు, ఇంకా ఎక్కువ సంపాదించాలి అన్న ఆశ ఎవరికైతే ఉంటుందో తప్పకుండా ఎక్కువ సంపాదన కోసం 1500 వరకు సంపాదించాలి అని అంటే మాత్రం ఈ ఐడికి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే SBO వారు రికమెండ్ చేసిన ఎడ్యుకేషన్లో ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది పర్చేస్ చేయాలన్నమాట. దానికి 5,999 రూపాయల కోర్స్ అమౌంట్ పే చేసి కోర్స్ పర్చేస్ చేశారు అని అంటే అప్గ్రేడ్ చేసినట్లు అవుతుంది. ఈ 5,999 రూపాయల కోర్స్ పర్చేస్ చేయాలి అని అంటే ఆ పెద్దకేం కాదు. ఈ కోర్సుకు దాదాపు 15,000 వరకు ఉండే కోర్సును మనకు తగ్గించి తక్కువ ధరకే మనకు ఇస్తూ ఉన్నారు. ఈ కోర్సులో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనకు ఉపయోగపడే విషయాలే. మనం ఈ విషయాలను తప్పకుండా మనం జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. అప్పుడు వారికి డైలీ టాస్క్
రూపాయల నుంచి 50 రూపీస్కు అప్గ్రేడ్ అయిన తర్వాత 50 రూపాయలు పర్ డే 50 రూపీస్ అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే నెలకు 1500 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఈ విధంగా అప్గ్రేడ్ చేసిన వారిని ఇండివిజువల్ మార్కెటర్గా పరిగణించబడతారు. 1500 వ్యాలెట్లో అమౌంట్ యాడ్ అయిన వెంటనే విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అంటే నెల విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. 7 రోజుల లోపలే వారి అకౌంట్లో అమౌంట్ జమ చేయబడుతుంది. నెక్స్ట్, ఈ విధంగా ఎడ్యుకేషన్లో పర్చేస్ చేసిన తర్వాత వారిని యాక్టివ్ మెంబర్స్ అని అంటారనమాట. ఇప్పటి నుండి వారు యాక్టివ్ మెంబర్స్గా పరిగణించబడతారు. ఇకపోతే థర్డ్ ప్లాన్ ఏంటి అని అంటే మార్కెటింగ్ అసోసియేటెడ్. అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రీగా జాయిన్ అయ్యి టాస్క్ కంప్లీట్ చేసి 5 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎడ్యుకేషన్లో కోర్స్ పర్చేస్ చేయడం వలన ఇండివిజువల్ మార్కెటర్గా మారి యాక్టివ్ మెంబర్గా మారి 1500 సంపాదించే వ్యక్తి ఎవరినైనా ఒక వ్యక్తిని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అంటే ఫ్రీగా జాయిన్ చేయించి ఆ వ్యక్తిని యాక్టివ్ మెంబర్గా ఇండివిజువల్ మార్కెటర్గా మార్చిన ఎడల ఆ జాయిన్ చేయించిన వ్యక్తిని మార్కెటింగ్ అసోసియేట్ అంటారు. ఆ వ్యక్తిని జాయిన్ చేయించిన వ్యక్తిని మార్కెటింగ్ అసోసియేట్, ఎందుకంటే రెఫర్ చేశారు కదా, ఆ వ్యక్తి యాక్టివ్ మెంబర్ మారడం వల్ల మార్కెటింగ్ అసోసియేటెడ్ అంటారనమాట. సో ఈ మార్కెటింగ్ అసోసియేట్ అని అనడం జరుగుతుంది. ఒక్కరిని ఇండివిజువల్ మార్కెటర్గా జాయిన్ చేయించారంటే ఆ అప్లైనర్ను మార్కెటింగ్ అసోసియేట్ అని ప్రమోట్ అవుతారనమాట. ఇందుకోసం ఎక్స్ట్రా ఇన్కమ్ ప్రతి ఒక్క రెఫరల్కు 1000 రూపాయల రెఫరల్ కమిషన్ అమౌంట్ యాడ్ అవుతుంది. ఈ కమిషన్ ఇన్కమ్ 1000 రూపాయలు వెంటనే విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అది పెట్టిన కమిషన్ ఇన్కమ్ 24 అవర్స్ లోపల వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. అయితే కండిషన్ ఏంటి అని అంటే అప్లైనర్ కూడా యాక్టివ్ మెంబర్స్లో అయి ఉండాలి. అంటే ఎడ్యుకేషన్లో కోర్స్ పర్చేస్ చేసి ఉండాలి. అలా అయితేనే 1000 రూపాయల అమౌంట్ కమిషన్ ఇన్కమ్ యాడ్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే రెఫరల్స్ 40 మందిని మాత్రమే జాయిన్ చేయగలుగుతాం ఎస్బీఓలో, అంతకు మించి జాయిన్ చెయ్యరాదు అని కంపెనీ నిర్ధారించింది. సో టాస్క్ ఇన్కము, ఇంట్రో కమిషను వితిన్ 7 డేస్ లోపలే మీ అకౌంట్లో పడతాయి. కానీ రెఫరల్ ఇన్కమ్ మాత్రం 24 అవర్స్లోనే పడిపోతాయి. చాలా ఫాస్ట్గా రెఫరల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇకపోతే ఇంట్రో కమిషన్ అంటే యాక్టివ్ మెంబర్స్గా ఉన్నవారు వారి డైరెక్ట్ డౌన్లైనర్స్ వర్క్ చేస్తే వారికి 100% డౌన్లైనర్కి అమౌంట్ యాడ్ అయితే డౌన్లైనర్స్ యొక్క 100%లో నుండి కాదు, వారికి 100% యాడ్ అవుతుంది. నెక్స్ట్ అప్లైనర్ అంటే ఎవరైతే జాయిన్ చేయించారో డైరెక్ట్ రెఫరల్ ఇచ్చారో వారికి 20% అంటే 100% ఒక 100 రూపాయల అమౌంట్ యాడ్ అయింది అనుకోండి డౌన్లైనర్కి, 20% కంపెనీ అప్లైనర్కి ఇవ్వడం జరుగుతుంది. సో 20% అంటే చిన్న విషయం కాదు, పెద్ద మొత్తం. ఆ 100 రూపీస్కి 20 రూపీస్ వచ్చింది అని అంటే 1000 రూపీస్కి 200 రూపాయల అమౌంట్ యాడ్ అవుతుంది. సో ఇది పెద్ద అమౌంట్. సో రెఫరల్ చేశారంటే ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇది ఈ యాక్టివ్ అయితే అప్లైనరు యాక్టివ్ మెంబర్స్గా ఉండాలి, డౌన్లైనరు యాక్టివ్ మెంబర్స్గా ఉండాలి. నెక్స్ట్, ఇకపోతే ఫ్రీగా జాయిన్ అయిన వ్యక్తి అంటే ఫ్రీగా మార్కెటింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యి ఎడ్యుకేషన్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు పర్చేస్ చేసి బేసిక్ మరియు మీడియం లెవెల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ప్రొవైడ్ చేస్తారు. మరియు అది మాత్రమే కాకుండా బైమోట్ ఈ-కామర్స్ అప్లికేషన్లో 6000 విలువ గల రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సు పర్చేస్ చేయడం వలన 5999 పర్చేస్ చేయడం వలన యాక్టివ్ మెంబర్గా మారి అందులో ఇవన్నీ 3 రకాల బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక రీపర్చేస్ ఏంటో మనం కొంచెం తెలుసుకుందాం. ఒక వ్యక్తి న్యూ మెంబర్గా మార్కెటింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యి వర్క్ చేసి కొన్ని రోజుల వరకు సంపాదించిన మొత్తం 20,000 వరకు వచ్చారనుకోండి, అంటే కంపెనీ నుంచి స్టార్టింగ్ నుండి ఫ్రీగా జాయిన్ అయ్యి అన్ని 3 ప్లాన్లలోనూ జాయిన్ అయ్యి మొత్తం అమౌంట్ ఒక 20,000 రూపాయల కంపెనీ నుంచి కొన్ని రోజుల తర్వాత మొత్తం అమౌంట్ 20,000 వరకు సంపాదించారు అని అంటే ఆ వ్యక్తి మరీ ఒక్కసారి రీపర్చేస్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టార్టింగ్లో యాక్టివ్ మెంబర్స్ కోసం 5,999 పర్చేస్ చేశారు కదా, అదే విధంగానే మరీ ఒకసారి అదే మొత్తమేమో అదే ఉంటుంది. అంటే 5,999 ఉంటుంది. బట్ సర్వీసు ఆ ప్రోడక్ట్లో కొన్ని
చేంజెస్ అనేది ఉంటాయి. ఎందుకంటే కంపెనీ ఆ టైంలో, ఆ సమయంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ కంపెనీ సూచించిన మేరకు ఒకసారి 5,999 విలువ గల ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ కంపెనీ సూచించిన మేరకు పర్చేస్ చేయడం ద్వారా దానిని రీపర్చేస్ అని అంటారు. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మరి ఒకసారి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే 20,000 సంపాదించామనుకోండి మనము కంపెనీ నుంచి, మళ్ళీ ఒకసారి పర్చేస్ చేస్తే మంచి బెనిఫిట్. అప్పుడు ఇదే పర్చేస్ చేయాలని కాదు, కంపెనీ అప్పుడు ఏ టైంలో ఆ టైంలో ఏం చెబుతుందో ఆ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అయినా మనకు కంపెనీ బెనిఫిట్గా వచ్చే విషయాలే తెలియజేస్తుంది. సర్వీస్ కానీ ఏదైనా కానీ మనకు బెనిఫిట్గా వచ్చే విషయాలే తెలియజేస్తుంది. సో 20,000కు మించి సంపాదన ఉంది అని అంటే 5,900 విలువ గల పర్చేస్ మరి ఒకసారి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీనినే రీపర్చేస్ అంటారు. సో న్యూ మెంబర్స్, న్యూ ప్లాన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇంతే ఫ్రెండ్స్, పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.